మీరు చేస్తుంటారు, అది జరుగుతూనే ఉంటుంది కదా సార్. పవన్ ప్రారంభాలు తెలంగాణలో కొత్త కార్యాలయం, కవిత కామెంట్స్. ఆయన ఈరోజు 2 ప్రారంభాలు. ఆంధ్రప్రదేశ్లోనేమో అరణ్యారామం అనే ఒక పర్యావరణ భవనం, సరే చాలా భవనాలు ఉన్నాయి, ఇప్పుడు కొత్త రాజధాని కాబట్టి అది ప్రారంభిస్తున్నారు. అక్కడ ఈ పర్యావరణ పరిరక్షణ, పులులు, అనేక అంశాలు ఉన్నాయి దాంట్లో. సాయంత్రం ఏమో తెలంగాణలో జనసేన కార్యాలయం ప్రారంభిస్తున్నారు. ఈ సమయంలో ఏదో కొంతమంది, మీరు కూడా ఏదో వీడియో చేసినట్టున్నారు కదా, నిరసన తెలిపారని, కొంతమంది ఏమో అభ్యంతరాలు చెప్పారని, ఇవన్నీ ఏదైనా వాళ్ళు ఉదయం నుంచి మంచి ఉత్సాహంగా ఉన్నారు. తెలంగాణలో జనసేన అని ఎప్పుడు తెలంగాణలోనే ఉన్నారు. ఆ విషయం ఒకటి ఈ సందర్భంలో గుర్తించాలి. జనసేన అక్కడ ఇది దేవుడికి ఉన్న చోట దేవాలయం అన్నట్టుగా సేనాని ఉన్న చోట సేన ఉన్నట్టే. వాళ్ళ కీలకమైన నిర్ణయాలు, అవతరణ సభలు అవన్నీ ఇక్కడే జరిగాయి. ఆయన పెద్ద పెద్ద సినిమాల ఉత్సవాలు, వేడుకలు కూడా ఇక్కడే జరిగాయి. అసలు ఆయనకు సంబంధించిన కాంట్రవర్సీస్, వివాదాల్లో 80% హైదరాబాద్లో పుట్టినవి, కానీ అక్కడ పుట్టిన వాడి కంటే కూడా ఏది మరీ ఒకసారి విశాఖ, విజయవాడ మధ్యలో జరిగింది తప్ప ఎక్కువ భాగం. కాబట్టి పవన్ కళ్యాణ్ కార్యస్థానం గతంలో ఇప్పుడు కూడా హైదరాబాద్ ఉంటూనే ఉంది. కాకపోతే ఇప్పుడు రాజకీయంగా ప్రకటించి మరి చెప్పి చేస్తా అన్నట్టుగా ప్రకటించి మరి ఇక్కడ కార్యాలయం తెరుచుకొని ఆయన రాబోతున్నారు. అది కూడా తెలంగాణలో బీజేపీ, మోదీ తన వ్యూహం పట్టు బిగిస్తున్నారు. ఇలాంటివన్నీ వస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళకి చాలా నమ్మకమైన సనాతన స్నేహితుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా కార్యాలయం తెరుస్తున్నారు. కార్యాలయం తెరిస్తే అయితే వెంటనే జోస్యాలు, అంచనాలు ఏమవుతుంది ఏంటి అని. ఇక్కడ ఒకటే, మనం చంద్రబాబు నాయుడు అనుభవాలు ఏంటి, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చాలా అపర రాజకీయ దురంధరుడుగా ఉన్నాడు. 2015లో 20 స్థానాలతో తెలంగాణ శాసనసభలో తెలుగుదేశం వాళ్ళు ప్రవేశించారు. తర్వాత అసలు ఆ పార్టీ పోటీ కూడా చేయకుండా ఉండే ఒక పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పటికీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఇక్కడే ఉంది. చంద్రబాబు నాయుడు వీలైన తొందరగా అమరావతికి అక్కడికి వెళ్ళిపోదామని విజయవాడకు వెళ్ళిన పరిస్థితి అప్పుడు. ఇప్పటికీ వాళ్ళకి సంబంధాలు, వ్యాపార వ్యవస్థలు అన్నీ ఎన్ని ఉన్నా సరే తెలుగుదేశం పార్టీ తెలంగాణ విషయంలో తీసుకుంటున్న జాగ్రత్త జనసేన కూడా ఒక పాఠం లాంటిదే. ఎందుకంటే అప్పుడు అయితే వినేవాళ్ళం, వర్మ చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, లోకేష్ బాబు తెలంగాణ ముఖ్యమంత్రి అన్న స్థాయిలో మాట్లాడిన రోజులు నాకు బాగా గుర్తున్నాయి. అసలు చంద్రబాబు నాయుడు మాకంటే తెలంగాణ నాయకులకే ఎక్కువ సమయం ఇస్తున్నాడు అని ఆ ఎమ్మెల్యేలు వాళ్ళు కొంచెం కినుక వహించేవాళ్ళు. ఆయన ప్రయత్నించారు తెలంగాణ మీద కూడా దృష్టి పెట్టాలి, అటు దీంట్లోకి టీఆర్ఎస్లోకి వెళ్ళిన వాళ్ళందరూ మా వాళ్ళే కదని ఒక ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో కొన్ని ఘటనలు, ముఖ్యంగా ఓటుకు నోటు ఘటన, దీని తర్వాత ఆయన వెళ్ళిపోయారు. ఇంక మళ్ళీ తెలుగుదేశం ఆ స్థాయిలో మళ్ళీ 2018లో రెండో ప్రయత్నం, పెద్ద ప్రయత్నం చేశారు. అది 2 చోట్ల, ముందు తెలంగాణలో, తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా బెడిసి కొట్టింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ రావడము, తమ పార్టీ, తమ కార్యకర్తలు వాళ్ళని ఉత్సాహపరచడము, కొండగట్ట ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళటము, మానవీయతతో నిరంజన్ వెళ్ళి పరామర్శించటము, లేకపోతే అది ఆ కార్యక్రమం వేరు. కానీ జనసేన ఏదో చాలా పెద్దగా వచ్చేసి ఇక్కడికి ఇప్పుడు ముఖ్యమంత్రి అయిపోయే స్థాయిలో కొంతమంది మాట్లాడుతున్నారు చూడండి. వాళ్ళ అభిమానం అభినందనీయమే, కానీ అన్ని అవకాశాలు అయితే ఉండకపోవచ్చు. అది వేరే సమస్య. ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. సీట్లు వస్తేనే పార్టీ ఉండాలని లేదు. కానీ అసలు ఆయన దేశద్రోహి, అసలు ఆయన ఎలా వస్తాడు అని సవాళ్ళు విసరడానికి అర్థమే లేదు. అసలు దేశద్రోహం ఏంటి? ఆయన రాజకీయాలు నచ్చకపోతే విమర్శించండి, ఇంకోటి చేయండి. కానీ నేను ముఖ్యంగా కవిత చేసిన వ్యాఖ్యలు నేను చూస్తున్నా. కవిత బయట ఉంటే ఏంటి? ఇలా బయట ఏం చేస్తున్నాడు? జూన్ 2వ తారీఖు రాగానే ఒక సినిమా యాక్టర్ వచ్చి తెలంగాణ వాదులంతా కూడా ఉగ్రవాదంతో సమానం అని ఒకసారి మళ్ళీ ఆయన్ని ఢిల్లీకి పోయి కాదు మీరు వేర్పాటు వాదం అంటారు. నేను ఒకటే మాట్లాడుతాను, కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ఉద్యమాన్ని వేర్పాటు వాదంతో పోల్చిన ఆయన మీద దేశద్రోహం కేసు పెట్టండి. పవన్ కళ్యాణ్ మీద ఎందుకు పెట్టారు? పెట్టాలి కదా. అదే నువ్వు నేను పోయి మీరు వేర్పాటు వాదం అని ఊరుకుంటారు, తెల్లారి కేసు పెడతారు. మొన్నటి నుంచి మేము సింగరేణి కార్మికుల కోసం తిరుగుతున్నాం. ఎక్కడ పోయినా గేట్లు తాళం వేసి రూపం పైన కూడా ఒక కేసు పెడుతున్నాం. మరి ఎందుకు కేసు పెట్టు? పవన్ కళ్యాణ్ వచ్చి నువ్వు వేర్పాటు వాదం అంటే కేసు పెట్టవా? మీది దేశద్రోహం అంటే కేసు పెట్టవా? వేర్పాటు వాదం అంటే దేశం నుంచి విడిపడడం. అడిగిన మనం దేశం నుంచి విడిపడతామా? ఎప్పుడన్నా ఎక్కిన మా తెలంగాణ ఉద్యమంలో మేము అందరం మాత్రం పడమని
ఆ తలకాయ లేని సినిమా యాక్టర్ మాట్లాడే మాటలన్నిటికీ చూసుకుంటే ఎట్లా అనుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం? అంటే సినిమా వాళ్ళకు ఒక న్యాయం, ఆంధ్రలకు ఒక న్యాయం, తెలంగాణలో ఒక న్యాయం. ఇదే మేము పోయి సెక్రటేరియట్ ముంగట బదులు పోసి ధర్నా చేస్తాం. పెట్టలేము మమ్మల్ని కేసు, తీసుకుపోయి అరెస్ట్ చేయాలి మమ్మల్ని. ఎందుకు ఇవ్వాలి? ఆ సినిమా యాక్టర్ వచ్చి సరే మళ్ళీ వేరే రోజు అంటే వేరు. ఆ రోజు జూన్ 2 మనం సంబరాలు చేసుకుంటున్నాం అందరం అన్ని చోట్ల. ఆఖరికి ఉద్యమకారుల కార్యక్రమం కూడా మేము 2వ తారీఖు వద్దు ధర్నా చేయడానికి 1వ తారీఖు పెట్టుకొని మేము ఆ రోజు ప్రొటెస్ట్ చేసి ఆ రోజు రౌండ్ టేబుల్ పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఆ మర్యాద మనకుంది, ఆ ప్రేమ మనకుంది. అందరూ తెలంగాణ అవతరణ దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటే మనం ఎట్లా ధర్నా చేస్తామనే విజ్ఞత మాకుంటుంది. అంటే ఆ రోజు వచ్చి ఒక ఆంధ్రాయణ వచ్చి అక్కడ మీటింగ్ పెడితే దేశద్రోహం అంటే, తెలంగాణ ఉద్యమకారులు ఉగ్రవాదులు అంటే, కేసు పెట్టలేనటువంటి చాతరాని ప్రభుత్వం తెలంగాణలో ఉంటే న్యాచురల్లీ ఆంధ్రుడు వచ్చి దాడి చేస్తారు, న్యాచురల్లీ పక్క రాష్ట్రం వచ్చి మనకు మాట్లాడారు. మరి ఎట్లా దీన్ని కంట్రోల్ చేయడం, ఏం చేయడం, దీనికోసమే ఆలోచన చేయాలనేది మీ అందరితో. ఇప్పుడు దేశద్రోహము వీళ్ళది అన్నారా లేదా దాన్ని పరిశీలన ఈమె కేసు పెట్టవచ్చు కదా, ఎవరు వాళ్ళెందుకు కేసు పెట్టలేదు వాళ్ళెందుకు కేసు పెట్టలేదు అని అడిగే బదులు నిజంగా ఆయన ఒక పార్టీనో